నిజామాబాద్ హైదరాబాద్ రహదారిని కలుపుతూ నిజామాబాద్ జిల్లాలోని మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి వాటాగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జికి సంబంధించి చూసుకోవచ్చు, ఎన్నో రోజులుగా పనులు జరుగుతున్న పూర్తి స్థాయిలో పూర్తి కావడం లేదని చెప్పి స్థానికులు ఆందోళన చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటి సంబంధించి రహదారుల వల్ల వెళ్ళే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వాహనాలలో వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో భారీగా దీనికి అంతటికి సంబంధించి గుంతలు పడడం, ఏదైతే సర్వీస్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయని ఈ స్థానిక కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించినప్పుడు జిల్లాకు సంబంధించిన ఫ్లైఓవర్లను పరిశీలించిన పరిస్థితులు నెలకొన్నాయి. పరిశీలించిన పరిస్థితుల్లో త్వరితగతిన ఈ బ్రిడ్జిలకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి జిల్లా అధికారులతో మాట్లాడిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు ఈ కాంట్రాక్టర్లకు సంబంధించి వారితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో వారు త్వరితగతిన ఈ బ్రిడ్జిలను పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించాలని చెప్పి జిల్లా అధికారులను ఆదేశించారు. ఏదేమైనప్పటికీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్ జిల్లా కళ ఏదైతే మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగవు. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్ళే రహదారి గుండా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజల కళ. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పింది. ఇక 2 ఏళ్ళు అయిపోయింది అధికారులకు వచ్చి, ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. గతంలో నిజామాబాద్ ఎంపీ మొదటి దఫా గెలిచినప్పుడు నిజామాబాద్ ఫ్లైఓవర్కి సంబంధించి మాధవనగర్ ఫ్లైఓవర్కి సంబంధించి శంకుస్థాపన చేశారు, ప్రారంభించారు. పనులు త్వరితగతిన జరిగే దిశగా ప్రయత్నాలు చేసి అప్పటి నుండి కూడా ఈ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చెల్లించకపోవడమే దీనికి అంతటికి సంబంధించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పెండింగ్లో పడ్డాయని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు అయితే చేశారు. మొత్తంగా రాష్ట్రంలో అత్యధికంగా భారతదేశంలోనే అత్యధికంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల పనులు జరుగుతున్నాయంటే కేవలం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే. ఆ పార్లమెంట్ పరిధిలో పనులు గత ప్రభుత్వం హయాంలో డబ్బులన్నీ పక్కదారి పట్టించిన నేపథ్యంలో పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఈ ప్రభుత్వం అయినా సకాలంలో ఈ బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులు సకాలంలో కాంట్రాక్టర్లకు చెల్లిస్తే ఈ ప్రాంత ప్రజల కళ నెరవేరుతుంది అనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను కూడా అక్కడ సందర్శించి ఆయనను పలకరించి మా జిల్లాకు రావాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల డబ్బులు సుమారు 14 కోట్ల రూపాయలు విడుదల చేయాలి, మా నాన్నగారి ప్రేమతోనైనా విడుదల చేస్తారని అనుకుంటున్నానని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అన్న మాటలు ఇవి. ఏదేమైనప్పటికీ దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ప్రజల కళ ఏదైతే ఎన్నో ఏళ్ల కళ సాకారం కావాలంటే ఈ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వము రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలో పనులు జరుగుతున్నాయి. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో ప్రధానంగా ఇప్పటికే పూర్తయిన రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మామిడిపల్లి, అదేవిధంగా గోవింద్పేట్ ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. మరోవైపు అడవి మామిడిపల్లి బ్రిడ్జ్ పనులు గత ప్రభుత్వంలో డబ్బులు డైవర్ట్ అయినాయని చెప్పి అప్పటి ప్రభుత్వము డైవర్ట్ చేశాయని చెప్పి నిజామాబాద్ ఎంపీ ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. మరోవైపు మాధవనగర్ బ్రిడ్జి ప్రధానంగా నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారి. ఇది ప్రధాన రహదారిలో మాధవనగర్ బ్రిడ్జి ఎన్నో ఏళ్ల కళ, నిజామాబాద్ ప్రజల కళ పూర్తి కావాల్సి ఉంది, ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. మరోవైపు అర్సాపల్లి బైపాస్ బ్రిడ్జ్, అది అర్సాపల్లి బైపాస్ బ్రిడ్జ్ కూడా పూర్తయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్పి పూర్తిగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ శ్రీకారం చుట్టారు. ఈ ఎంపీ గత ప్రభుత్వ హయాంలోనే మొదటిసారిగా గెలిచినప్పుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ బ్రిడ్జిలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు బోధన్లో కూడా ఓ బ్రిడ్జికు పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జిలన్నీ కూడా దేశంలోనే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఫ్లైఓవర్లు పనులు జరుగుతున్న ఏకైక పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్. ఇది నిజామాబాద్ పార్లమెంట్కు సంబంధించి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, డబ్బులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో మార్లు వేడుకున్నా కానీ
ప్రభుత్వము డబ్బులు విడుదల చేయట్లేదని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్న మాటలు. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. మరోవైపు గత వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కని కూడా విన్నవించారు. మా పార్లమెంట్ పరిధిలో రైల్వే బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని కోరిన పరిస్థితి. అసలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమని ఎన్ని డబ్బులు రావాలని కోరారు అసలు ఆయన మాటల్లో విందాం. పట్టించుకోవాల్సిన విషయం ఎమ్మెల్యేలు పైసలు మాధవ్ నగర్లో వాళ్ళే సగం ఉన్నాయి, అరసపల్లిలో లేవు, అడవిమామిడిపల్లిలో వాళ్ళే ఏం లేవు. కేంద్రం పైసలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది వీళ్ళకి. ఫైనల్గా పోయి మొన్న ఉప ముఖ్యమంత్రిని కలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా పేపర్లు వచ్చింది, మీ పేపర్లు అన్నీ రాసినాయి, ఛానల్ చూపించినాయి. ఆయన నా మీద మా నాయన మీద ప్రేమతోటో ఏదో అరవింద్ వచ్చిండు, నేనేమి 1000 కోట్లు అడుగుతలేను, 14 కోట్లు ఇచ్చి సార్. అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బదనామైనా కూడా పోయినా, ఒకటి పేపర్ కూడా అయితే నేను కాంగ్రెస్ పోతున్నాను రాసి, మీద గుండె సక్కలేదురా భయ్ మేము రాము. మళ్ళీ అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఈయన దగ్గరికి పోతే ఈయన 10 రోజులలో ఇస్తా అన్నాడు. ఇస్తే అడవి మామిడిపల్లి మొన్న ఆర్మూర్ వంగ పోయిన వారం చూసిన ఆ విశాలంగా, ఎంత విశాలంగా బ్రహ్మాండంగా ఉన్నది ఫ్లైఓవర్. ఫైనల్ ఆ బీటీ గీటీ వేసి ఫినిష్ చేస్తే అయిపోయారు. ఆ లాస్ట్ పేమెంట్ని అది ఇచ్చేయండి. ఈ మాధవ్ నగర్ పైసలు, అరసపల్లి పైసలు కాంట్రాక్టరు నాకు తెలిసి ఒకడే రిలీజ్ చేస్తే వాళ్ళు పైసలు మొదలు పెడతారు, పన్నులు మొదలు పెట్టుకుంటారు. మళ్ళీ పైసలు లేకుండా పనులు ఎట్లా చేస్తారా అంటే 14 కోట్ల రూపాయలే సార్ నేను అడిగేది. అది కూడా అందులో 10 కోట్ల పైన మాయే మాకి అని అడుక్కోవడం ఉంది. మా పరిస్థితి, ఎంపీల పరిస్థితి అట్లా అయింది. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఇటు మాధవనగర్ అరసపల్లి బ్రిడ్జిలకు సంబంధించి బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. మరోవైపు ఆ అడవిమాడిపల్లి బ్రిడ్జికి కూడా డబ్బులు పెండింగ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుండి నడిసే బ్రిడ్జిలకు సంబంధించి డబ్బులు చెల్లించాలన్న నేపథ్యంలో ఆ బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తే తక్షణమే ఇటు చెల్లించిన వారం రోజుల లోపలనే బ్రిడ్జిలకు సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 14 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. 14 కోట్ల రూపాయలు విడుదల చేస్తే నిజామాబాద్లో ఉన్న ఫ్లైఓవర్లన్నీ కూడా పనులు జరుగుతాయని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న మాటలు అవి. మొత్తంగా 10 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని, 10 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇలా చెల్లిస్తే ఇలా తిరిగి వస్తాయి. మరో 4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఆ వాటా చెల్లిస్తే ఈ మాధవనగర్ అదే అరసపల్లి బ్రిడ్జులు త్వరితగతిన పూర్తవుతాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాము. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అడిగాము. పూర్తి స్థాయిలో ఆ డబ్బులు 10 రోజుల లోపల చెల్లిస్తామని అన్నారు. దీనికి ఈ డబ్బులు రాకుంటే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి గతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అన్న మాటలకు ఈ నిరాహార దీక్ష చేస్తారా, లేకపోతే ఈ డబ్బులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వము పనులు త్వరితగతిన సాగించే దిశగా ప్రయత్నాలు చేస్తాయా చూడాల్సిందే. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాన్వాస్ అదింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.